దేవరా గ్లిమ్స్ అయితే చాలా బాగుందన్న. విజువల్ వండర్స్ కానీ ఆ సముద్రంలో ఉండే సీన్స్ కానీ చాలా బాగుండేవి. ఎన్టీఆర్ డైలాగ్ కూడా బాగుంది. ఈ సముద్రం చేపల కంటే ఎక్కువ కత్తుల్ని నెత్తుల్ని మాత్రమే ఎక్కువ చూసింది, అందుకేనేమో దీన్ని ఎర్ర సముద్రం అంటారు. నిజంగా మొత్తం సముద్రం మొత్తం నెక్తర, అసలు మామూలు లేదు. ఆ రక్తం పిచ్చి అంది ఏమో దానికి డబల్ మించిపోయింది నిజంగా. అంటే ఎన్టీఆర్ లుక్ కూడా ఒక్కొక్క కత్తి సీన్ ప్రతిది ఏమన్నా ఉన్నాయి క్వాలిటీ, కానీ అసలు ఆ టైటిల్ కూడా చూస్తుంటే మాత్రం గూస్ బంప్స్ కాదు, అసలుకి దాన్ని మించి 100% అయితే ఉన్నాయి. ఆ ఫైట్ సీన్స్ కూడా ఏమన్నా ఉండే అన్న. ఒక ఫైట్ సీన్ తెలుసా, ఇట్లా కొట్టే అట్టే చందమామ అంటే దాన్ని రౌండ్ షేప్ వస్తాడు. అమ్మ హైలైట్ అంటే అదన్న షాట్ అంటే హైలైట్ షాట్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలుకి ఈ విధంగా ఉంటుందని. విజువల్ వండర్స్ అయితే తోపింగా ఎన్టీఆర్ అన్న ఈ లెవెల్ పండగ ఇస్తాడని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. సంక్రాంతి పండగ ముందరనే వచ్చేసింది, ఇంకా ఎన్టీఆర్ అన్న ఇంకా పండగ ఇచ్చేసిండు. జై ఎన్టీఆర్ అన్న. చెప్పలేము, ఒక మాటలో అయితే చెప్పలేము అసలు. గ్లిమ్స్ అనిరుద్ బీజిఎం గురించి మనం కొత్తగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. లియో, మాస్టర్, మళ్ళీ విక్రమ్ అది చూసిన తర్వాత మళ్ళీ ఇంకో మాట మాట్లాడతామని చెప్తుందో. బ్రో దేవరా గ్లిమ్స్ చూసాను అసలుకి, ఎప్పుడెప్పుడని వెయిట్ చేస్తున్నాను. వెయిట్ చేసిన దానికి ఏంటంటే ఒక మంచి బూస్టప్ లాగా ఉందన్నమాట. అసలు ఎన్టీఆర్ గారు ఆ సముద్రం నుంచి మళ్ళీ బయటికి రావడం, ఆ పడవ మీద నిలబడే స్టిల్ అవుతే అసలు ఓచకోతనే చెప్పొచ్చు బ్రో. అసలుకి ఒక సెంటిమెంట్ ఉంది, రాజమౌళి సినిమా తర్వాత అన్ని సినిమాలు మిగతా హీరోలకు ఫెయిల్ అవుతాయని. ఖచ్చితంగా ఈ సినిమాతోటి ఎన్టీఆర్ గారు దాన్ని బ్రేక్ చేస్తారనమాట. బ్రేక్ చేస్తాననే చెప్పాడు, ఆ విధంగా ఉందన్నమాట. డైలాగ్గానే ఉందన్నమాట. సముద్రంలో చేపలు ఉంటే చేపల కన్నా ఏంటంటే రక్తము నెత్తురునే ఎక్కువ సముద్రం చూసిందని. అసలుకి ఆ డైలాగ్ అయితే అసలుకి మాస్ మెంటల్ అనే చెప్పొచ్చు. పక్కా మాస్ లుక్ ఉంది భయ. అసలు ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఏం కావాలో మొత్తం ఈ సినిమాలో ఉంటుంది దేవరా. ఇంకా ఏప్రిల్ 5 కానీ రిలీజ్ డేట్ ఇచ్చారనమాట. ఇంకా సునామీ సృష్టిస్తుందని చెప్పొచ్చు అనమాట. ఇంకా అసలు గ్లిమ్స్కి అయితే ఫ్యాన్స్కి పూనకాలనే చెప్పొచ్చు బ్రో. ఆ రేంజ్కి తీసుకొని పోయాడు అనమాట. బ్లడ్ బాయిల్ ఏందని గుండెకి గూస్ బంప్స్ వస్తాయి, ఆ విధంగా ఉంటుంది అనమాట. ఇంకా అసలుకి ఎన్టీఆర్ నుంచి కోరుకునేది ఇదే. మనం త్రిబుల్-ఆర్లో కానీ మనం ఏదో ఎక్స్పెక్ట్ చేసాము, కొద్దిగా తక్కువైంది. కానీ దేవరాలో మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్గా మాస్ మసాలా ఉంటుంది. ఎన్టీఆర్ మ్యానీ అనేది ఉంటుంది అనమాట. పూనకాలు అనేది లోడ్ అయిపోతుంది. దేవరాకి ఎవడైనా సరే సలాం కొట్టాల్సిందే. సో జస్ట్ ఇప్పుడే దేవరా గ్లిమ్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. బ్రో ఎలా అనిపించింది దేవరా గ్లిమ్స్? అసలు మైండ్ బ్లోయింగ్. ఇలా అని ఎక్స్పెక్ట్ చేయలే నేను. ఆ లెవెల్లో రిలీజ్ చేశారు. నిజంగా ఫ్యాన్స్ అందరు కూడా పండగ చేసుకుంటారు బ్రో. మళ్ళీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మళ్ళీ కాలర్ ఎగరేసుకొని వీడియోలు పెడతారు. మళ్ళీ మొదలయ్యాక కోతే ఒక్కొక్కళ్ళకి. అది అలా ఉంది. ఒక్కొక్కటి బాయిల్ అయిపోతుంది అక్కడ కింద. అమ్మో అసలు ఇప్పుడు కూడా ఇంకా చెవుల్లో అదే వినపడుతుంది నాకు. అదే ఇంకా రన్ అవుతూ ఉంది మైండ్లో. ఆ లెవెల్లో కొట్టాడు, మామూలుగా కాదు. ఇక కోతే ఇంకా ఆ బ్లాక్ డ్రెస్ లుకింగే కానీ అది కానీ బ్లాక్ అంటే కొంచెం చూపించాడు. థియేటర్లో మనం చూస్తే ఫుల్ క్లారిటీ వచ్చింది. ఏదో సస్పెన్స్ అయితే ఆ సినిమాలో పెట్టాడు. టైటిల్ బట్టే మనకు అర్థమవుతుంది. చూడాలి మొదలు పెట్టాడు అయితే అసలు ఇంకా కౌంటింగే, ఇక కౌంటింగ్ చేసుకుంటామే మనం. ఆ రకంగా నరికాడు దాంట్లో. పెద్దగానే ప్లాన్ చేస్తున్నట్టున్నాడు. అసలు నిజంగా డైరెక్టరు తీస్తాను ఫేక్ అంటారు, ఇప్పుడు కొట్టేశాడు అన్న. అమ్మమ్మ ఆ ఎలివేషన్కి అయిపోయింది ఇంకా సినిమా. ఇక ఎన్టీఆర్ని ఢీకొనే మొనగాడు ఇక లేడన్న. ఆ ఎలివేషన్లో ఆ రకంగా ఎన్టీఆర్ని కూడా ఇలా చూపించవచ్చా అని చూపించాడు డైరెక్టర్. నువ్వు తోపు డైరెక్టర్ బా, ఇదే కోరుకునేది మీ దగ్గర నుంచి మేము. అది అంత బాగా చూపించాడు. ఓవరాల్గా ఎలా అనిపించింది నీకు గ్లిమ్స్? ఓవరాల్గా ఎలా అనిపించింది అంటే 100% హిట్ అన్నది. అది దానికి అవార్డు వచ్చింది. దీంట్లో ఆయనకి యాక్టింగ్ వచ్చేస్తుంది వేరే. అబ్బో మామూలు యాక్టింగ్ కాదు. ఎన్టీఆర్ అంటే మళ్ళీ ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ అనిపించేశాడు. భయ అరాచకం, భయ మామూలు అరాచకం కాదు. సముద్రం అంతా రక్తంతో ఎరిపెక్కింది. లిటరల్గా నాకైతే ఒక షాట్ నచ్చింది భయ. ఎన్టీఆర్ గారు నరికితే చంద్రుడి చుట్టూ ఇట్లా ఒక రౌండ్ వచ్చింది బ్లడ్ మొత్తంగా. ఒక బ్లడ్ నీకు సముద్రం అంతా కూడా నిండిపోయింది. లాస్ట్లో ఒక డైలాగ్ ఉంటుంది భయ్య, ఈ సముద్రంలో చేపల కన్నా కత్తులు రక్తం ఎక్కువ అని. అంటే మనకి ఈ చిన్న గ్లిమ్స్లోనే ఈ రేంజ్ అరాచకం ఉంటే సినిమా అంతా ఏ రేంజ్లో ఉంటుందో నాకైతే అర్థం కావట్లేదు. నెక్స్ట్ ఎవడు భయ్య చెప్పిన రాజమౌళి తర్వాత ప్రతి ఒక్కరికి ఫ్లాప్ పడుద్దని. ఈ గ్లిమ్స్ చూడండి, రాజమౌళి తర్వాత రికార్డు బ్రేక్ చేసి దీన్ని ఇంకొక రికార్డు స్థాయిలో ఎన్టీఆర్ గారు అయితే చూపించబోతారు. ఆ రేంజ్లో ఉంది. అరాచకం అంటే అరాచకం. సముద్రం ఎరిపెక్కుద్దో లేదా కానీ యూట్యూబ్ అయితే క్రాష్ అయిపోద్ది, అది మాత్రం పక్కా. ఒక రేంజ్లో ఉంది. ఎన్టీఆర్ గారు, కొరటాల శివ గారు బా సూపర్ సార్, మామూలు లేదు, నెక్స్ట్ లెవెల్కి అది. అంతే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా అనిపించింది? పిచ్చెక్కించుండు భయ, పిచ్చెక్కించుండు. నాకు ఏం కనపడలేదు, ఎన్టీఆర్ గారు నరుకుడే కనపడింది అక్కడ. అదొక్కటే నాకు ఎన్టీఆర్ గారే మెయిన్, అదే కనపడింది ఆడ. అసలు ఏంది భయ్య అది, ఆ విజువల్స్ మామూలు లేదు భయ్య. నాకు ఇంకా అందులోకి బయటికి రాలే నేను. బాయిల్ అయిపోయింది, ఏమన్నా ఒక నరికేద్దాం అట్లుంది. అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చిండు, పాన్ ఇండియా లెవెల్ అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చిండు. నెక్స్ట్ ఆయనకి ఇంతకుముందు ఆచార్యతో కొన్ని రూమర్స్ వచ్చినాయి కదా, సో బాగా దిగలేదని. సో అది వేరే, అదేంటంటే చాలామంది అందులో చేతులు పెట్టారు కాబట్టి అది పోయింది. కానీ కొరటాల శివ ఆయన కసిగా తీస్తే ఎలా ఉంటుందో ఈ మూవీ చూపిస్తుంది. దేవర కాదు బ్రో, దేవుడు దిగొచ్చిండు ఈరోజు సముద్రంలోకి. దేవుడు ఎట్లా దిగొచ్చిండు, అట్లా అరాచకం సృష్టించిండు ట్రైలర్. ఈ గ్లిమ్స్ అయితే నాకు మాత్రం చాలా బాగా నచ్చింది బ్రో.
ఆ నరకుడు మాత్రము ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా నరకుడు పెట్టిండు, వేరే లెవెల్ పూనకాలనిపించింది భయ్య. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చించి చెండాడిని అనుకోవచ్చు. ఇంకొకటి సొరచేపని వేటాడినట్టు వేటాడుతుండు బ్రో. నిజంగా సముద్రంలో సొరచేపని పోయిస్తాను అనుకో ఇండైరెక్ట్గా. ఇట్లా ఉంటుంది దేవరా అంటే చాలామంది అనుకుంటారు రాజమౌళి ద్వారా ఫ్లాప్ అవుతాయి మూవీస్ అని. అన్న రికార్డులు సృష్టించుడు, సునామీ సముద్రానికే సునామీ ఎలా ఉంటుందో చూపించుడు మన ఎన్టీఆర్ అన్న. నాకైతే చాలా క్రేజీగా అనిపించింది. ఇంకొకటి ఏంటంటే భయ్య, ఆ షాట్ ఒకటి ఉంటుంది, ఇలా కొడతాడు కత్తితోని, రమ్మన తిరుగుతాయి బ్లడ్ మొత్తం చంద్రుని చుట్టూ. వేరే లెవెల్ అన్న. నిజంగా నాకైతే ఆ నరకుడికి సముద్రమే ఎరిపెక్కుతుంది నిజంగా. అంత సముద్రం అంటే వాటర్ ఫుల్ ఉంటుంది, ఆ వాటరే మొత్తం ఎర్రగా అయిపోతుంది. అంటే ఎంతమంది నరికిండో ఎన్టీఆర్ అన్న. ఆ నరకుడికి డైలాగ్స్ నాకేం గుర్తులేనా, బరాబర్ చూసిన ఎన్టీఆర్ అన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆ స్కోరు, ఆ గుద్దుడు నరకుడు పడితే బరాబర్ అనిపించింది. కిరాక్ అనిపించింది. ఆ గ్లిమ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. చాలా బాగుంది. డిఫరెంట్ లుక్లో ఆయన లింగి కట్టడం చాలా రోజుల తర్వాత. అప్పుడెప్పుడు ఆదిలో లింగి కట్టుకొని డ్యాన్స్ చేశారు. ఇప్పుడు ఈయన ఈ యాక్షన్ విజువల్స్లో కనిపించడం చాలా అద్భుతంగా ఉంది. షార్ట్స్ ఎలా అనిపించింది అంటే ఫైటింగ్ షార్ట్స్ చూపించారు. ఇక చెప్పేదే ఉంది, కొరటాల గారు చూపించడమే ఫైట్ల కోసం జనాల్ని అట్రాక్ట్ చేస్తారు. ఆయన ఫైట్లకి జనాలు ఫిదా అవుతారు. ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్కి ఈయన యాక్షన్ ఎంటర్టైన్మెంట్కి అదిరిపోద్ది. రేపు థియేటర్లో షర్ట్లు చింపుకునే రేంజ్లో ఉంటుంది. తప్పే ఉంది, యాక్షన్ అంటేనే బ్లడ్డే కదా, ఆ బ్లడ్లో నుంచే కదా యాక్షన్ వస్తుంది, అంతే. చాలా బాగుంది బ్రో. ఎందుకంటే ఆయన్ని కొత్త లుక్, హెయిర్ తోటి మేబీ నేను కూడా ఉత్సాహంగా ఉన్నాను చూడాలని మనస్ఫూర్తిగా. ఎందుకంటే నేను యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ ఫ్యాను. ఆయన అంటే చాలా ఇష్టం. ఎందుకంటే వాళ్ళ తాతగారన్నా కూడా మేము చాలా అభిమానించేవాళ్ళం. ఆయనతో పాటే మేము కూడా. ఎందుకంటే ఆయన చేసే సినిమాలు కూడా వాళ్ళని తాతను చూసినట్టే ఉంటుంది. మా ఆంధ్రాలో ఆయన సినిమా రిలీజ్ అయినప్పుడు మేము ఎప్పుడూ ఆయనకు అండగానే ఉంటాం. జై జనసేన. ఏం గ్లిమ్స్ బ్రో, అవి గూస్ బంప్స్, ఫీజులు అవుట్ అవుతున్నాయి. ఇప్పటికే 20 టైమ్స్ చూశానమాట దేవరా గ్లిమ్స్. అసలు మామూలు ఊచకోత అనమాట, అరాచకం. రికార్డులు అయితే ఇంకా మామూలు గల్లంతవు అనమాట ఈ సినిమాతోటి. ఆ నరుగుడేంది భయ్య, ఆ రక్తం ఎర్ర సముద్రం అనే పేరు, ఆ డైలాగ్ చెప్తుంటే పూనకాలు వస్తున్నాయి అనమాట. ఈ సముద్రం ఎక్కువ చేపలను కానీ ఉంటుంది, అవి నెత్తుర్ని కత్తుల్ని ఎక్కువ చూసుంటాయి అనుకుంటా. అందుకని ఈ సముద్రానికి ఎర్ర సముద్రం అనే పేరు వచ్చింది కదా. ఆ ఫేస్ రివీల్ అయ్యేటప్పుడు ఒక సింహాన్ని చూసినట్టే ఉంటుంది అనమాట. ఆ కొరటాల గారు కంబ్యాక్ అంటే ఇలా ఉంటుంది అనుకోవాలి. ఏదో గ్లింప్స్ అంటే చిన్న చిన్న ఇస్తారు అనుకున్నా కానీ ఒక పెద్ద మీల్సే ఇస్తారు అనుకోలేదు. చాలా అంటే చాలా బాగుంది. అనిరుద్ధిని మ్యూజిక్ కానీ ఇప్పటికే ఆ రైట్స్ అనేది 33 కోట్లు ఏ సినిమాకి అమ్ముడుపోలేదు. ఈ సినిమాకి పోయాయంటే ఆ సినిమా స్పాన్ ఎంత ఉందో మీరే చూసుకోవాలన్నమాట. నిజంగా ఒక్కొక్క ఫ్రేమ్ టీజర్ ట్రైలర్ ఎలా అసలు ఫుల్ మీల్స్ అనమాట. నిజంగా ఒక్కొక్కళ్ళు 5 టైమ్స్ చూసినా కానీ ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఆ గ్యాప్ అసలు ఈ గ్లింప్స్తోనే సగం ఆకలి తీరిపోయింది అనమాట. ఇంకో కొంచెం గ్యాప్ తీసుకునే ఇబ్బంది లేదు. ఒక మంచి పెద్ద సినిమాతో రాబోతున్నారు. ఇండస్ట్రీలో ఉన్న రికార్డులను షేక్ చేస్తుంది. అది ఖచ్చితంగా మేము ఇప్పుడు దాకా చూడని కొత్త ప్రపంచం అనమాట. కాన్సారా ఒక ప్రపంచం అయితే ఇప్పుడు కొరటాల గారు ఇంకొక ప్రపంచాన్ని సృష్టిస్తుందన్నమాట. సో డబుల్ త్రిబుల్ ఉంటుంది అనమాట. మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తే అంత ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది. ఫ్యాన్స్ అయితే చాలా ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకేం అరాచకం అనమాట. ఇంకా థియేటర్ తగలడిపోయినా కానీ ఆశ్చర్యాల్సిన లేదు. ఆ ఫైట్స్, ఒక్కొక్క ఫైట్, ఒక్కొక్క ఎలియేషన్ చాలా అంటే చాలా బాగుంది. ప్రతి సినిమాలో కొరటాల సెకండ్ హాఫ్లోనూ మాస్ ఫైట్స్ పెడతారు కానీ ఈ సినిమాలో ఫస్ట్ హీరో ఎంట్రీ నుంచే మాస్ని ఎలా చూపించాలో అలా చూపిస్తున్నాను. ఆ కంటెంట్ కూడా ఓల్డ్ అంతా ఉన్న కంటెంట్, ఆ కంటెంట్తో వస్తున్నారు కాబట్టి చాలా అంటే చాలా పెద్ద హిట్ అవుతుంది అన్న. చూశాను బ్రో. యాక్చువల్లీ రాజమౌళి తర్వాత మూవీ వస్తుందంటే అసలు నాకు ఎక్స్పెక్టేషన్ లేదు. ఎందుకంటే సెంటిమెంట్ ప్రకారం రాజమౌళితో తీస్తే సినిమా ఫ్లాప్. కానీ దేవర గ్లిమ్స్ చూసిన తర్వాత ఒక్కసారి మైండ్ బ్లాక్ అయిపోయింది. కోటాల శివ నుండి ఇలాంటి మూవీ వస్తుందని. లాస్ట్ మూవీ మనం చూసాం ఆచార్య ఎలా ఉందో. కానీ దేవర మూవీ గ్లిమ్స్ చూస్తుంటే అసలు మైండ్ బ్లాక్ అర్థమవుతలేదు. గూస్ బంప్స్ బ్రో, గూస్ బంప్స్. బ్లడ్లో నరాలు ఇలా ఉప్పొంగిపోతున్నాయి. అసలు ఫైటింగ్ సీన్సా ఒక రేంజ్ బ్రో. అసలు ఫైటింగ్ సీన్స్ అయితే ఎన్టీఆర్ అన్న లాస్ట్కు కత్తి కడుగుతుంది కదా, మొత్తం సముద్రం వాటర్ మొత్తం బ్లడ్తో నిండిపోతుంది. దాంట్లో మళ్ళీ కత్తి కడగడం, అలాంటి థాట్స్ ఎలా వస్తాయి బ్రో అసలు నాకు అర్థమవుతలేదు. అన్న కళ్ళు అయితే వేరే, ఆ కళ్ళని చూసి ఫిదా అంతే.